నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. అన్నీ తెలిసినవాడు ఎందుకు తొందరగా ఫెయిల్ అవుతాడు అనే దాని గురించి అయితే మనం అయితే వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అన్నీ తెలిసిన వాడు ఎందుకు తొందరగా ఫెయిల్ అవుతున్నాడంటే చాలామంది మంచి మంచి తెలుగు వాళ్ళే ఫెయిల్ అవుతుంటారు అనమాట కొన్ని విషయాల్లో. అలా అని చెప్పేసి వాళ్ళు తెలివి తక్కువ కాదు అని అయితే కావడం కాదు, కానీ వీళ్ళు ఏంటంటే ఒకే విభాగంలో అయితే నిలకడగా ఉండలేరు అనమాట. వీళ్ళు ప్రతి సెక్టర్ని టచ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి, దాంట్లో అసలు ఏంది ఆటుపోట్లు ఏందని చెప్పేసి వీళ్ళ మైండ్ సెట్ అనేది సెన్సర్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకటే విభాగం ఉంటారన్నమాట. వీళ్ళకి ఏది వర్క్ దొరికితే ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది చూడరనమాట. వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఒక వర్క్ ఉందంటే ఆ వర్క్ మీదనే ఫోకస్ పెడతారు, ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ మైండ్ సెట్ కాదనమాట. అది వాళ్ళ తప్పు కాదనమాట. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ జీన్స్ అని అట్లా వాళ్ళకు ఉంటుంటారంట. అంటే వాళ్ళకు పెరిగిన ప్రభావం కానీ, వాళ్ళకున్న పరిస్థితులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక తపన అనేది ఉంటారనమాట. రెండు రకాలుగా ఉంటారు ప్రజలు అనేది. రెండు రకాలుగా ఉంటారనమాట. ఒకటి ఏంటంటే ఏదైనా ఒక వర్క్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక మూసపతిలో ఉంటారు వాళ్ళు. సరే వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు సంతోషపడుతుంటారు, హ్యాపీగా ఉంటారు. సరే వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఉంటారు అనమాట. ఈ రెండో కేటగిరీకి వచ్చేసి ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మేధావులు అనుకున్న పర్లేదు, ఇంకా ఏదైనా పర్లేదు. వాళ్ళు ఏంటంటే అన్నీ తెలుసుకోవాలని చెప్పేసి తపన పడుతుంటారు అనమాట. వాళ్ళ క్రియేటివిటీ అనేది వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట వర్క్లు అనమాట. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఒకటే విభాగం అయితే వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారన్నమాట. వాళ్ళు దాన్ని తెలుసుకున్నారంటే అది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోరన్నమాట. తర్వాత ఇంకోటి ఏదైనా విభాగం దొరికింది అనుకోండి, మళ్ళీ దాంట్లో వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారన్నమాట. షిఫ్టింగ్ అనేది బాగుంటుంది వీళ్ళ దాంట్లో. అందుకనే వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ సస్టైన్ కాగలేదు, చాలా బాధలు పడుతూ ఉంటారన్నమాట వీళ్ళు. అది దాని గురించి మనం అయితే క్లియర్గా మాట్లాడదాము. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు సరైన అవగాహన లేకుండా కూడా వీళ్ళు ఏది ఉన్నా సరే అది ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది అనమాట. మొండి ధైర్యం, మొండి పట్టుదల అట్లాంటివి వీళ్ళకు చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటే వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. వాళ్ళకు ఉన్న దాంట్లో మాకే తెలుసు, మేమే మాస్టర్లం అని చెప్పేసి వాళ్ళకి అట్లా ఫీలింగ్ ఉంటారనమాట. అట్లా దయచేసి అందులో మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అందుకనే అన్ని తెలిసిన వాడు తొందరగా బోల్తా పడుతుంటారు అనమాట. అది ఒక్కోసారి వాళ్ళ మంచితనమై ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు జరిగే ప్రయాణం వల్ల వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ఇట్లా వాళ్ళు ఆటపోట్లకు గురవుతూ ఉంటారు అనమాట. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళు డబ్బు గురించి ఎక్కువ ఆలోచించారు అనమాట. డబ్బు అనేది వీళ్ళకి నథింగ్ అనమాట. అంటే వాళ్ళు ఒక సెక్టర్లో పెట్టినంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తారు. కాకపోతే అంటే ఆ డబ్బును కొంతమంది నిభాయించుకుంటూ కొంతమంది అయితే డబ్బును ఉంచుకోలేరు అనమాట. అట్లా దానివల్ల కూడా వీళ్ళు కొన్ని ఇట్లా నడుస్తుంటారు అనమాట. తర్వాత వీళ్ళు ఎలాంటి లక్ష్యాలనైనా అనుకుంటే సాధిస్తారనమాట. ఖచ్చితంగా ఎక్కువ ఛాలెంజెస్ అనేది వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు అనమాట. అంటే ఏంటంటే వీళ్ళకు ఛాలెంజింగ్ మైండ్ సెట్ అనమాట బాగా ఉంటుంది. ఇది నీతో కాదంటే అది బరాబర్ ఎట్లా కాదు నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు దానికోసం వెళ్తారన్నమాట. ఉన్న పనులన్నా వదిలేసుకోవాలన్నా సరే వీళ్ళు దాంట్లో సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పేసి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మాకే తెలుసు అన్నది అనేది వీళ్ళ మైండ్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఛాలెంజెస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదించడం అనేది వాళ్ళ ఒక లక్ష్యం కదంట. ప్రతి ఒక్క విభాగంలో కూడా వాళ్ళు చేయి ఉండాలి, దాంట్లో మాస్టర్ కావాలని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏది ఉన్నా సరే ఇది నీతో కాదు అనే వాళ్ళతో ఛాలెంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసి చూపిస్తారు అనమాట. అట్లా అంటారనమాట. చాలా డిఫరెంట్ కూడా మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళది. తర్వాత వీళ్ళకి ఇంకొక ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకు కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళు అవకాశాలు సృష్టించగలుగుతారు అనమాట. వీళ్ళు ఆన్ ద స్పాట్ వీళ్ళ దగ్గర ఏం లేకున్నా సరే ఉన్న దగ్గర నుంచి వీళ్ళు అవకాశాలు సృష్టించుకోగలుగుతారు అనమాట. దాంట్లో వీళ్ళు తిట్టా ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళకు భయం అనేది ఉన్నాడు. ప్రతి సెక్టర్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు తెలియని ఫీల్డ్ అయినా సరే వీళ్ళు పోయి ఈజీగా తొందరగా గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళకు ప్రతి విషయాన్ని తొందరగా వీళ్ళు నేర్చేసుకుంటారు అనమాట. ఫాస్ట్గా బయటకు వస్తుంటారు. అందుకని వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువ సక్సెస్ కావడానికి ఉండదన్నమాట. లాంగ్ టర్మ్ అయితే సక్సెస్ అయితే ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ ఏంటంటే షార్ట్ కట్ అనేది బాగుంటుంది అనమాట. తొందరగా నేర్చేసుకుంటారన్నమాట వీళ్ళు. గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని వల్ల కూడా నాకు తెలిసి అంటే నేను చూస్తున్న అనుభవం ప్రకారం అయితే నేను చెప్తున్నాను అనమాట. నేను చూసిన కొన్ని వాటి వల్ల అయితే చెప్పగలుగుతున్నాను అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రతి అవకాశాన్ని ఇమీడియట్లీగా ఇక్కడ ఎడార్లో కూడా వాళ్ళు నీళ్లు సృష్టించగలుగుతారు. అంటే ప్రతి విషయంలో ఇక్కడ ఏం లేదు అనుకుంటే ఆ సెక్టర్లో ఇట్లా వచ్చేస్తారనమాట. అంత ఈజీగా వాళ్ళు రంగప్రవేశం చేయగలుగుతారు. సెక్టర్ అంటే వాళ్ళకి భయం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. ప్రతి దాంట్లో కూడా వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళకి ఏంటంటే నిలకడ లోపం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నిలకడ లోపం ఏంటంటే ఒకటే దాని మీద వాళ్ళు కమిట్మెంట్ తోటి సస్టైన్ లాంగ్ టర్మ్ వరకు అయితే వీళ్ళు ఉండలేరు అనమాట. అట్లా కూడా వీళ్ళు ఫెయిల్ కావడానికి అయితే ఈజీగా ఉంటారన్నమాట. వీళ్ళు ఫెయిల్ కావడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళందరినీ గుడ్డిగా నమ్ముతారన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళకు దొరికిన ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల ఏంటంటే వీళ్ళకు దొరికిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళైతే అనేక నష్టాలు అయితే
మోసం చేయడం కానీ ఇట్లా మోసాలకి గురవుతుంటారు. అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఏమీ అన్నారనమాట. సరే ఎదుటి వాళ్ళ కర్మ అని చెప్పేసి మైండ్ సెట్లో ఉంటారన్నమాట వాళ్ళు. అందుకని చెప్పేసి కూడా వీళ్ళు తొందరగా అనేది ఫెయిల్ అవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అందరికీ సేవ చేయడం అనేది, తర్వాత ఎదుగుదలకు వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారన్నమాట. ఎదుటోళ్ళు అనేది ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళని ఒక తెలివిలో ఎవరైతే ఉంటారంటే ఇట్లాంటి వాళ్ళని అయితే వాళ్ళు వాడుకోవడం చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు చేసే వర్క్ అనేది ఎదుటోళ్ళకి ఉపయోగపడుతుంటుంది అనమాట. అది వాడు తెలుసుకున్న తర్వాత వాడు బయటకు వచ్చేసినా కానీ అప్పటికే వీడి సమయము తర్వాత ఈ డబ్బు అంతా వృధా అయిపోతుంటుంది అనమాట. అట్లా దానివల్ల కూడా అన్ని తెలిసినవాడు తొందరగా బోల్తా కొడటానికి ఆస్కారం ఉంటుంది. అత్యాశ పోయి తొందరగా మోసపోతుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వర్క్ మీదనే లేకపోతే ఏదైనా కొత్త క్రియేటివిటీ కానీ దాని మీద కానీ అన్ని వీటి మీద ఫోకస్ చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే డబ్బు అనేది నిలుపుకోవడం అనేది అట్లాంటిది వీళ్ళు చాలా తక్కువ చేస్తుంటారు అనమాట. అందుకని చాలామంది పెద్ద వాళ్ళు చూసుకున్నా కూడా ఇప్పుడు రీసెంట్గా చూస్తే కూడా జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు పెద్ద పోస్టుల పదవులు చేసి కూడా 2.5 కోట్లకి ఎంతో వాళ్ళు స్కామ్లకు గురైంది అనమాట. తర్వాత డైరెక్టర్ తేజ గారు కూడా రీసెంట్గా చూసుకుంటే అతను కూడా ఒక 60 లక్షల వరకు ఒక ఆన్లైన్ మోసాల ద్వారా అయితే పోవడం అయితే జరిగిందనమాట. ఇట్లా వీళ్ళు మొండి నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వెనుక ఉన్న వారి గురించి పట్టించుకోరన్నమాట. వీళ్ళ వెనుక ఫ్యామిలీ కానీ అట్లాంటి కానీ వీళ్ళు పట్టించుకోరు. ఓన్లీ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ లక్ష్యం ఏంది, ఏదైనా ఒక విభాగం అనుకున్నా అంటే దాంట్లోకి ఎట్లా పోవాలి, దాని గురించి ఏం తెలుసుకోవాలి, దాని గురించి స్టడీ చేసి దాని గురించి ఉన్నత స్థాయికి ఎట్లా పోవాలి, దీన్ని ఎట్లా బిల్డ్ చేయాలి అంతా వీళ్ళ మైండ్ సెట్ మొత్తం ఒక వ్యవస్థ బిల్డ్ చేయడం కానీ దాని గురించి కానీ మరి ఎక్కువ ఆలోచనలు ఇట్లా ఉంటాయి. కానీ తర్వాత కానీ డబ్బు సంపాదించుకోవాలి కానీ అట్లా డబ్బు నిలబెట్టుకోవాలని చెప్పేసి మాత్రం వీళ్ళకు ఉంటుంది అనమాట. అట్లా అని వీళ్ళు తొందరగా ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వీరి మొండితనం వల్ల వీళ్ళను ఎదగకుండా ఆపడానికి ఎదుటోళ్ళు వీళ్ళకు శత్రువులుగా బాగా అవుతుంటారు అనమాట. ఆయన వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు, బయట కూడా నుంచి కూడా శత్రువులు ఉంటారు అనమాట. వీళ్ళని అనేది వీళ్ళ మైండ్ సెట్ అనేది వీళ్ళకి ఎక్కువ అని చెప్పి గుర్తించి ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళను ఎదగకుండా చేయడానికి కూడా అది కూడా ఒక రీజన్ అనమాట. అట్లా కూడా వీళ్ళు తొందరగా ఎదగకుండా అయితే వీళ్ళు ఉండగలుగుతారనమాట. అట్లా అన్నీ తెలిసిన వాడు కూడా తొందరగా ఫెయిల్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో కనుక ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ చెప్పిన పాయింట్స్ అయితే మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక మాత్రం మీరు కూడా ఉన్నత స్థానాలకు అయితే పోగలుగుతారన్నమాట. ఇదేంటంటే కేవలం నేను చూసిన కొంతమంది పరిశీలన నాకున్న అవగాహన ప్రకారం అయితే నేనైతే చెప్పగలిగినమాట. దీంట్లో ఖచ్చితంగా అన్నీ తెలిసినట్టు ఖచ్చితంగా ఎందుకు ఫెయిల్ అవుతారని చెప్పి నేను చెప్పిన పాయింట్స్ అయితే ఖచ్చితంగా పర్టికులర్గా అయితే నేను కన్ఫామ్గా అయితే ఇదే జరుగుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇది జరుగుతుంది అనమాట. దీంట్లో ఈ చూసిన వీడియోలు ఎవరన్నా మీరు రిలీజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మంచి టాపిక్ల కోసం అయితే మళ్ళీ మీకు మరొక మంచి వీడియోతో మీ దగ్గరకు వస్తాను. జై హింద్.